అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కర్కాటక రాశి వారికి జూలై 24 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కర్కాటక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి శివశక్తి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు మన గురుగారి సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908271713. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. నీకు ఇప్పుడు కర్కాటక రాశి యొక్క నక్షత్ర ప్రభావం రేపు రోజున పుష్యమి ఆస్తి నక్షత్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. గ్రహాల ప్రకారం చంద్రుడు అనుకూలంగా ఉండటంతో మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గురుడు ఆశీర్వాదంతో విద్య, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని పెంచుతాడు. శని ప్రభావం వల్ల కొన్ని పనుల్లో స్వల్ప ఆలస్యం ఉండవచ్చు. అయినా చివరికి విజయం అయితే మీదేనండి. రేపు రోజున పరిహారపరంగా ఉదయము శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి. శివాలయంలో పాలు లేదా నీటితో అభిషేకం చేయండి. ఓం నమో నారాయణ లేదా ఓం నమ శివాయ మంత్రం 100 నిమిషాలు జపించండి. పేదలకు తెల్ల బియ్యం లేదా పాలు దానం చేయండి, మంచిది. ఇక శుక్రవారం మహాలక్ష్మీదేవి ఆరాధన అత్యంత శుభప్రదమండి. అలాగే పరమశివుని దర్శనం చేసి ప్రార్థిస్తే కుటుంబ శాంతి, ఆర్థిక అభివృద్ధికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇక రేపు కర్కాటక రాశి అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు తెలుపు లేత ఆకుపచ్చ. శుభ సమయము ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. రేపటిలోన కర్కాటక రాశి వారు కోపం కంటే సహనంతో వ్యవహరిస్తే మంచి అవకాశాలు మీ వైపు వస్తాయి. ఇక ఈరోజు ఈ రాశి వారికి మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన అనేక గ్రహస్థితి అనేక సుఫలితాలు సూచించబోతుంది. మీ జీవితంలో కొన్ని రకాల మార్పులైతే రేపు రోజున నాంది పలికే అవకాశం అయితే ఉంది. వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారము మీకు ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ముందుగా ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగస్తులకు అధికారులకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు. ఉద్యోగ మార్పు కోసము ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంది. వ్యాపార పరంగా వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు పెట్టే ముందు అనుభవకుల యొక్క సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆదాయం మెరుగుపడే అవకాశం ఉంది. పాత బాకీలు తిరిగి రావచ్చు. అయితే అనవసర ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టండి. ఇంకా ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకి రేపు చదువులు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి చాలా మంచి రోజు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉందండి. పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగానే బాగానే ఉంటుంది. అయితే తగినంత విశ్రాంతి తీసుకోవడము, నీరు ఎక్కువ తాగడం మంచిది. ఇక రేపు రోజున మహాగణపతిని దర్శించి ఓంగం గణపతి అంతా 21 సార్లు జపించండి. అనంతరము శ్రీ మహావిష్ణువు లేదా సత్యనారాయణ స్వామిని ప్రార్థించడము, పేదలకి శనగలు లేదా పసుపు రంగు పళ్ళు దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మొత్తానికి రేపు రోజున ఈ రాశి వారికి అవకాశాలు, ఆర్థిక పురోగతి, కుటుంబ సంతోషం కలిసి వచ్చే రోజు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం దూరంగా ఉండి ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారికి రేపు రోజున కూడా అంటే మీలో 3 రకాల రేపు రోజున కనీవిని ఆలోచనలు అయితే కలగబోతున్నాయి. రేపటి రోజు మీ జీవితంలో అనేక రకాల మార్పులకైతే నాంది పలకబోతుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపు రోజున మీకు మీ యొక్క తెలివితేటలకి నచ్చిన అవకాశాలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. అదేవిధంగా రేపటి రోజు మీకు అన్ని రకాల కూడా ఉన్నతాధికారుల నుంచి ఒక ప్రశంసలు లభించబోతున్నాయి. గ్రహస్థితి మీకు కొత్త అవకాశాలు చూస్తుంది. కొత్త ఆలస్యమైన పనులు అయితే రేపటి ముందుకు కదిలే అవకాశం ఉంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. ఇక రేపు రోజున అన్ని రకాల కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార రాజకీయాలు కూడా చాలా అనుకూలమైన రోజు అండి. అదేవిధంగా రేపు రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అంటే మీరు చేసే పనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రేపటి రోజున మీ యొక్క గ్రహస్థితి ముఖ్యమైన సంకేతం కూడా ఇవ్వబోతుంది. ముఖ్యంగా సాయంత్రంలోపు జరిగే ఒక సంఘటన మీ ఆలోచనలు మార్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక రేపు రోజున మీరు చేసే పనుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూసిన ఒక విషయం ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. ఇక రేపు రోజున
ఆర్థిక విషయాల్లో ఖర్చులపై కొద్దిగా నియంత్రణ అవసరము. ఎవరి మాటనైనా వెంటనే నమ్మకుండా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా అలసట అనిపిస్తే విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. జీవిత భాగస్వామికి కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. అపార్థాలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఇక రేపు ఉదయం ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా వినాయకుడి యొక్క గుళ్ళో గరికమాలు సమర్పించడము అనేది కూడా మీకు మంచిది. ఇక ఈ రాశి వారికి రేపు రోజు అన్ని రకాలు కూడా కొత్త అవకాశాలు అయితే రాబోతున్నాయి. కొన్ని ఆలస్యమైన పనులు ముందు కదిలే అవకాశం కూడా ఉంది. అయితే తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ రాశి వారు అస్సలు తీసుకోకండి. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా రేపు మీకు లభించవచ్చు. అదేవిధంగా రేపు రోజు మీకు అన్ని రకాల కూడా మీరు వచ్చిన అవకాశం తెలివిగా ఉపయోగించుకోండి. సహనము, ఆత్మవిశ్వాసము మీకు విజయాన్ని అందిస్తాయి. మీ జాతక ఫలితాలు ఎప్పుడు కూడా అంటే మీరు చేసే పనులు దైవనామస్మరణతో చేసినట్లయితే మీకు అన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా రేపు రోజున మీకు ఒక సాధారణ రోజు అయితే కాదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే 3 అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో కొత్త మలుపుకి కారణం కావచ్చు. ముఖ్యంగా సాయంత్రం తర్వాత మీకు వచ్చే ఒక వార్త లేదా ఒక వ్యక్తితో జరిగే సంభాషణ మీ ఆలోచనలను మార్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఆ 3 సంఘటనలు ఏమిటో తెలుసుకుందాము. గ్రహస్థితి గురించి కూడా నేరుగా జీవిత పరిస్థితి ప్రారంభించండి. రేపు ఉదయం మీరు అనుకున్న ఒక పని ఆలస్యమైన చివరికి అనుకూలంగా పూర్తవుతుంది. మధ్యాహ్నం ఒక వ్యక్తి చెప్పే మాటని నిర్లక్ష్యం చేయకండి. అదే మీకు ఉపయోగపడే సూచన కూడా ఉంది. సాయంత్రం తర్వాత కుటుంబంలో ఆనందకరమైన చర్చ లేదా శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. డబ్బు విషయంలో తొందరపడి నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. ఉద్యోగస్తులకు ఒక కొత్త అవకాశం కనిపించవచ్చు. వ్యాపారస్తులకి పాత కస్టమర్ ద్వారా లాభం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమ, కుటుంబ విషయాలు ఓర్పుతో వ్యవహరించి సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యపరంగా విశ్రాంతి, నీరు ఎక్కువగా తీసుకోండి. అలాగే కూడా మీరు రేపు రోజున ఈ చిన్న పరిహారం అయితే మీ జీవితానికి మేలు చేస్తుందండి. మీకు వ్యాపారంలో ఏమైనా అడ్డంకులు వస్తున్నా, అనుకున్న పని పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోతున్నా వినాయకుడి యొక్క గుళ్ళో వీరి యొక్క ప్రదర్శన చేసి గరికమాల స్వామివారికి సమర్పించి కొబ్బరి నూనెతో దేవుని వేయించడం వల్ల మీకు అన్ని రకాల పనులు అనేవి అనుకూలంగా జరుగుతాయి. నైవేద్యం మాత్రం బెల్లం పెట్టండి వినాయకుడికి. మీ యొక్క పనులు ఆటంకాలు లేకుండా జరుగుతాయి. మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక రేపు రోజున కుటుంబ సభ్యుల యొక్క సలహాలను గౌరవించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మరి తెలిసినాకండి కర్కాటక రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీటితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.